ఇప్పటిదాకా నక్సలైట్లకి సంబంధించినటువంటి యాక్టివిటీ చూస్తున్నాం. నక్సలైట్లకి సపోర్టింగ్గా మాజీ నక్సలైట్లు కావచ్చు, లేదంటే అర్బన్ నక్సల్స్ అంటే జనజీవన స్రవంతులు, మేధావుల రూపంలో, రచయితల రూపంలో, పాటగాళ్ల రూపంలో, ఇలాంటి రూపంలో ఉంటూ మానవ పౌర హక్కుల నాయకుల పేరుతో ఉంటూ ఒరిజినల్గా నక్సల్సే, కానీ ఇక్కడ ఈ పేర్లతో తిరుగుతూ ఉంటారు, జనజీవన స్రవంతిలో ఉంటుంటారు. వీళ్ళే కేసులు వేసి రక్షించడం. ఏ రాజ్యాంగాన్ని అయితే నక్సలైట్లు వ్యతిరేకిస్తారో ఆ రాజ్యాంగబద్ధమైన సంస్థల ద్వారా రక్షణ మాత్రం తమ నక్సలైట్లకు కావాలని కోరుకుంటారు, తమ నక్సలైట్ల జోలికి పోవద్దని కోరుకుంటారు. అలాగే సైన్యం నక్సలైట్లను చంపబోతున్నప్పుడు, పోలీసులు నక్సలైట్లను పట్టుకోబోతున్నప్పుడు అబ్బే వాళ్ళని వదిలేసేయండి అది తప్పని చెప్పేసి వీళ్ళు వాదిస్తుంటారు. అట్లాంటి వాళ్ళ మీదన కూడా కేసులు పెట్టేటటువంటి కోణంలో ఒక కొత్త చట్టం రెడీ అవుతుందట. మహారాష్ట్రలో అర్బన్ నక్సలిజం మీద ఒక సెక్యూరిటీ బిల్ని తయారు చేస్తున్నారట. త్వరలో దాన్ని అసెంబ్లీలో ఆమోదింప చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.